ఇంతవరకు దేవుడిని స్తుతించడానికి, ఆరాధించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి దేవునికి ఒకసారి కృతజ్ఞతలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. నేను కూడా ఒక అక్షరం పాడాలని ఆశ కలిగి ఉన్నాను. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా వాక్యమే చేదైన వేరు ఏదైనా నాలో మొదవారివ్వలేదులే. నీ కృప నాలో వ్యర్థము కాలేదు, నీ కృపా ప్రార్థన చేసుకొని తల్లు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్య, నీ ఉన్నతమైన కృపను బట్టి మనసారా కడుపు నిండా నిన్ను స్తుతించుకోవడానికి, ఆరాధించుకోవడానికి, పాడుకోవడానికి, అయ్యా నీ కృపను జ్ఞాపకం చేసుకోవడానికి నీ పాదాల దగ్గరకు చేరి అయ్యా మందగా కూడుకు అయ్యా నీ శిలువ త్యాగమును జ్ఞాపకం చేసుకుంటూ నీవు మా పట్ల ఎంత ప్రేమ కలిగి ఉన్నావో అయ్యా, ఇదిగోనైనా నీలో అయ్యా అడ్డు కట్టబడాలన్న ఉద్దేశంతో మేము వచ్చి ఉన్నాం. అందు నిమిత్తమై మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. ఏ అర్హత లేదు మాకు అయ్యా, ఇదిగో మేము అయ్యా తోక వేసుకుంటే ఎక్కడా మేము సరిపోము, కానీ నీ ఉన్నతమైన కృప, నీవు మా పట్ల చూపిస్తున్న ప్రేమ, మా కొరకు కార్చిన అమూల్యమైన పరిశుద్ధమైన రక్తమును బట్టి మాత్రమే ఈ సమయంలో ఈ స్థలములో మేము ఉన్నామయ్యా. అందు నిమిత్తమై మనసారా నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం అయ్యా. ఇదిగో ప్రాముఖ్యమైన సమయంలో మేము వస్తున్నామయ్యా. నీవు మాట్లాడితే మా బ్రతుకులు మారుతాయి, నీవు మాట్లాడితే మా జీవితాలు వెలిగించబడతాయి, నీవు మాట్లాడితే అయ్యా మేము ధైర్యంగా ఉంటామయ్యా. నా ప్రజలారా నేను మాట్లాడుకోవచ్చున్నాను అన్నావు కదా, ఆ మాటను అయ్యా మా జీవితాల్లో ఈ రాత్రి కార్యం జరిగించండి, సహాయం దయచేయండి. ఇదిగో నిలబడుతున్న యొక్క అయా బిడ్డను దర్శించండి. ఒట్టివాడను మట్టివాడను దేనికి పనికిరాను, నాకైతే అర్హత లేదు, నీ ఉన్నతమైన కృపను బట్టి వేడుకుంటున్నాను. నా మీదకి నీ ఆత్మతో నింపండి, నాలోనికి రండి, నీవు మాట్లాడి నన్ను దర్శించమని అయా బిడ్డలకు కావాల్సిన ఆహారముతో మమ్మల్ని అందరినీ తృప్తిపరచమని వేడుకుంటూ ఆటంకపరచు అంధకార దురాత్మ శక్తులను, నిద్రపుచ్చు ఆత్మలను యేసు నామములో బంధిస్తున్నామయ్యా. ఈ స్థలాన్ని, ఈ సమయాన్ని నీ చేతికి అప్పచెప్తున్నాం. మీరే ముందుండి నడిపించమని వేడుకుంటూ నీకే స్తోత్రము గానము చెల్లించుకుంటూ నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు క్రీస్తు పరిశుద్ధమైన నామములో ఈ చిన్ని ప్రార్థనకు సమర్పించని వేడుకలు పొంది నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. సంతోషంగా ఉన్న వాళ్ళు గట్టిగా 3 సార్లు చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు
రాత్రి మీ అందరినీ, మన కుటుంబాలందరినీ దేవుడు దీవించి ఆరోగ్యాలతో నిలబెట్టును గాక. ఆమేన్. మొదటిగా దైవ సేవకులకు గారికి, విశ్వాసులకు, పెద్దలందరికీ పేరిట అందరికీ వందనాలు. ఎక్కువ సమయం తీసుకొని చెప్పాను కదా, ఈ సంవత్సరం నా తీర్మానం ఏంటంటే సమయాన్ని పాటించాలి. ఈ సంవత్సరం ఎక్కువ సమయం తీసుకొని కొద్దిపాటి సమయం వారిని గమనించుకున్నాను. యెహోషువ గ్రంథం 3వ అధ్యాయం. అందరూ బైబిల్ ఉన్నారు? అందరికి బైబిల్ ఉన్నాయా? సార్ చూపించండి. బైబిల్ లేవు, కొంతమందికి బైబిల్ లేవు. బైబిల్ కావాల్సిన వాళ్ళు అడగండి, నేనని ఇస్తాను, లేకపోతే దైవశాఖలు ఇస్తాను. బైబిల్ తెచ్చుకోండి. ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి దేవునికి కృతజ్ఞత చెల్లిద్దాం. యేసయ్యా, ఈ గ్రంథాన్ని బట్టి, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని బట్టి మనసారా నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నాను. ఇది మన జీవితాన్ని మార్చింది కాబట్టి. యెహోషువ గ్రంథము 3వ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. నేను చదువుతాను, మీరు కూడా చెప్పండి. సర్వలోక నాథులకు యెహోవా నిబంధన మందసమును మోయు యాజకుల అరకాలు యోర్దాను నీళ్లను ముట్టగానే ఈ యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలుచును. ఇక్కడ నుంచి మొత్తం చెప్పండి. కోతకాలమంతయు ఈ యోర్దాను దాటి గట్లన్నిటి మీద పొర్లి పారును. నిబంధన మందసమును మోయు యాజకులు జనులకు ముందు వెళ్ళగా యోర్దానును దాటుటకై జనులు తమ గుడారములో నుండి బయలుదేరి, అప్పుడు ఆ మందసమును మోయువారు యోర్దానులో దిగిన తర్వాత మందసమును మోయు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగానే పైనుండి పారు నీళ్లు బహు దూరమున సారేతానొద్దనున్న ఆదామను పురమునకు దగ్గర ఏకరాశిగా నిలిచెను. లవణ సముద్రమును ఆరాబా సముద్రమునకు పారునని బొత్తిగా ఆపబడెను. జనులు ఎరుకో ఎదుటను దాటగా యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులు యోర్దాను మధ్య ఆరిన నేలను స్థిరముగా నిలిచిరి. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్ట వరకు ఇశ్రాయేలీలందరూ ఆరిన నేల మీద దాటుచూ వచ్చిరి. కింద కూడా చదువుకున్నాం. జనులందరూ యోర్దానును దాటుట తుదముట్టిన తరువాత యెహోవా యెహోషువతో ఇలాగు సెలవిచ్చెను. ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుష్యుని చొప్పున 12 మనుష్యులను ఏర్పరిచి యాజకుల కాళ్ళు నిలిచిన స్థలమున యోర్దాను నడుము నుండి 12 రాళ్ళను తీసి వాటిని యువతలకు తెచ్చి, మీరు ఈ రాత్రి బస చేయు చోట వాటిని నిలువబెట్టుడని వారికి ఆజ్ఞాపించును. కావున యెహోషువ ఇశ్రాయేలీయులలో సిద్ధపరిచిన 12 మనుషులను, అనగా ప్రతి గోత్రమునకు ఒక్కొక్క మనుషుని పిలిపించి వారితో ఇట్లను, యోర్దాను నడుమనున్న మీ దేవుడైన యెహోవా మందసము ఎదుట దాటిపోయి ఇశ్రాయేలీల గోత్రము లెక్క చొప్పున ప్రతి వాడును ఒక్కొక్క రాతిని తన భుజముల మీద పెట్టుకొని దేవలను. ఇక మీదగా మీ కుమారులు ఈ రాళ్ళు ఎందుకని అడుగునప్పుడు మీరు యెహోవా మందసము ఎదుట యోర్దాను నీళ్లు ఏకరాశిగా ఆపబడెను. అది యోర్దానును దాటుచుండగా
యోర్దాను నీళ్లు ఆపబడిన గనుక ఈ రాళ్ళు చిరకాలము వరకు ఇశ్రాయేలీయులకు జ్ఞాపకార్థముగా నుండునని వారితో చెప్పవలెను. అది మీకు ఆనవాలయుండును, అందుకే దీన్ని చేయవలెను. యెహోషువ ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీయులు చేసిరి. యెహోవా యెహోషువతో చెప్పినట్లు వారు ఇశ్రాయేలీయుల గోత్రముల లెక్క చొప్పున యోర్దాను నడుము నుండి 12 రాళ్ళను తీసి తాము బస చేసిన చోటికి తెచ్చి అక్కడ నిలువబెట్టింది. అప్పుడు యెహోషువ నిబంధన మందసమును మోయు యాజకుల కాళ్ళు యోర్దాను నడుము నిలిచిన చోట 12 రాళ్ళను నిలవబెట్టించెను. నేటి వరకు అవి అక్కడ ఉన్నవి. ప్రజలతో చెప్పవలెనని యెహోవా యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు, అనగా మోషే యెహోషువకు ఆజ్ఞాపించినదంతయు నెరవేరు వరకు యాజకులు మందసమును మోయిచు యోర్దాను నడుము నిలుచుండగా జనులు త్వరపడి దాటిరి. హల్లెలూయా. ఏమర్థమైంది? ఏమన్నా అర్థమైందా? వచనం వెంబడి వచనం మనం చదివించుకున్నాం. ఏమైనా అర్థమైందా? అర్థం కాలేదన్న చేతులకు, అర్థమైన వాళ్ళ చేతులకు, అంటే మీరు గ్రహిస్తున్నారో లేదని గమనించండి. నా ప్రియమైన సంగతి, ఒక చిన్న ప్రశ్న అడుగుతాను. నా వైపు చూడండి. యెహోషువగా 5 సంవత్సరాల నుండి దేవుని వెంబడిస్తున్న వాళ్ళ చేతులకు, 5 సంవత్సరాల నుండి నేను దేవుణ్ణి వెంబడిస్తున్నాను అంటే 5 సంవత్సరాల కంటే పైన ఎక్కువ, లేదా 1 సంవత్సరం నుండే నేను దేవుని వెంబడిస్తున్నాను వాళ్ళ చేతులకు. ఈ మధ్య కాలంలోనే నేను బాప్తిసం తీసుకున్నాను, ఇప్పుడే దేవుణ్ణి తెలుసుకున్నాను అన్నవాళ్ళు అందులో నాకు తెలిసి దాదాపు 5 పైనే కదా, 5 సంవత్సరాల పైన. అంటే ఆలోచన చేసుకుంటే, ఒక సేవకుడిగా, ఒక విశ్వాస పరిచారకుడు ఆలోచన చేసుకుంటే పరిశుద్ధ గ్రంథాన్ని ఎంతో కొంత చదివి ఉంటారు. యెహోషువ గ్రంథాన్ని ఎంతమంది చదివారు? అంటే యెహోషువ గ్రంథంలో ఉన్న మర్మాన్ని తెలుసుకోవాలంటే మన జీవితం సరిపోదు, కానీ బ్రీఫ్గా ఇక్కడున్న వాక్యంని, అక్కడున్న పరిశుద్ధ గ్రంథంలో ఇచ్చిన వాక్యాన్ని, యెహోషువ గ్రంథాన్ని ఎంతమంది చదివారు? ఎంతమంది చదివారు? ఒకసారి చదివారు. గ్రంథం మొత్తం ఎంతమంది చదివారు? అంటే నేను చేతులు ఎత్తకపోతే చదవలేదని అనుకుంటాను. అవునట, యథార్థంగా యెహోషువ గ్రంథాన్ని ఎంతమంది చదివారు? కొంచెం పైకి లేకుండా, అంటే పూర్తిగా ధ్యానించాలంటే కష్టం, కానీ యెహోషువ గ్రంథాన్ని అంటే 10 సంవత్సరాల నుండి మనము మందిరానికి వస్తున్నాం. అంటే పరిశుద్ధ గ్రంథాన్ని వచ్చినప్పుడు చేతులు ఎత్తిన వాళ్ళు చేతులు ఎత్తండి, ఎత్తే ఉంచండి, చేతులు ఎత్తే ఉంచండి. 5 ఒక చిన్న ప్రశ్న వేస్తాను. ఎందుకంటే యెహోషువ గ్రంథము మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఎందుకు ఆత్మీయ జీవితం అనేది పతనం అయిపోతుంది, విశ్వాస జీవితము ఎందుకు సాతాను జీవితంలో సాతాను యొక్క ఏమంటే సహవాసము కలిగి జీవిస్తున్నారని చెప్పి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే, ఈ యెహోషువ గ్రంథం ఒకసారి పరిచయం చేసుకుంటే, యెహోషువ గ్రంథం ఏం చెప్తుందంటే, మోషే మరణం తర్వాత ఇశ్రాయేలు యొక్క తరంలో బహు ప్రసిద్ధి చెందిన వ్యక్తి పేరుతోటి ఈ యెహోషువ గ్రంథం ఉంది. ఈ యెహోషువ గ్రంథం గురించి ఏమండి, ప్రతి గ్రంథము వాక్యం ఏం చెప్తుందంటే, ఎందుకు దేవుని వాక్యము మనకు అవసరము అంటే, ఈ గ్రంథము ఇప్పుడు రాయబడింది కాదు, ఇప్పుడు 1000 సంవత్సరాల క్రితం ఉండేమండి
దేవుని యొక్క ఉద్దేశంతో ఈ గ్రంథము మన ముందుకు మనకు అప్పచెప్పాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశంతో కొంతమందిని ఏర్పాటు చేసుకొని మన దగ్గరికి చేర్చాడు. ఎందుకు ఈ పరిశుద్ధ గ్రంథము మనకు అనుగ్రహించాడంటే దేవుడు ఇప్పుడున్న పరిస్థితుల్లో, ఇప్పుడున్న జీవితానికి ఏ రకంగా మనం ముందుకు అడుగులు వేయాలి, ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా సమాజంలో ఏ రకంగా ఉండాలి అని చెప్పి ఈ గ్రంథములో ప్రతి నిమిషానికి ఎలా బ్రతకాలో, ప్రతి సెకండ్కి ఎలా బ్రతకాలో, ఎలా జీవించాలో, మన గమ్యానికి మన మార్గము అన్నీ ఉన్నాయి. ఓపెన్ బుక్ లాగా మన జీవితానికి అర్థము, మన జీవితానికి అంతా ప్రతిదీ కూడా పరిశుద్ధ గ్రంథములో దేవుడు ముందుగానే సిద్ధపరిచాడు. అందుకనే వాక్యాన్ని ధ్యానించాను. అంటే సరే పక్కన పెట్టి ఈ యెహోషువ గ్రంథము గురించి ఒక పరిచయం చేసి నేను వాక్యం ఎక్కువ సమయం తీసుకున్నాను. ఈ యెహోషువ గ్రంథము 5 విషయాలని ప్రజలకు నేర్పిస్తుంది. యెహోషువ గ్రంథం మొత్తం మొదటి విషయం ఏంటంటే, నా వైపు చూడాలి, యోర్దాను నది దాటి దేవుడు వాగ్దానం చేసిన దేశానికి వెళ్ళిన ఆ కనాను దేశానికి ఎవరైతే వెళ్ళారో ఆ యొక్క ప్రజల యొక్క తరాన్ని ఈ పరిశుద్ధ గ్రంథం అనేది వివరిస్తూ ఉంది. ఈ యొక్క యెహోషువ గ్రంథం వివరిస్తుంది. ఏంటి చెప్పాలి? మొదటి వాక్యం ఏంటి? మొదటి యొక్క మాట ఏంటి? ఏం వివరిస్తుందంటే చెప్పాలి, యోర్దాను నది దాటి చెప్పాలి, యోర్దాను నది దాటి వాగ్దాన దేశమైన కనాను దేశానికి వెళ్ళాలి. వెళ్ళిన ప్రజల గురించి వివరిస్తుంది మొదటిది. రెండవదిగా ఈ యొక్క పరిశుద్ధ యెహోషువ గ్రంథం ఏం చెప్తుందంటే, ఎవరైతే ఆ ప్రజలు ఉన్నారో, ఇశ్రాయేలు బిడ్డలైతే ఎవరైతే ప్రజలు ఉన్నారో వారు చేసిన యుద్ధాలు, వారి యొక్క నమ్మకత్వము, దేవుని మీద ఉన్న వారి యొక్క విశ్వాసాన్ని గురించి ఈ యెహోషువ గ్రంథం వివరిస్తూ ఉంది. రెండోది. మూడో విషయం ఏంటంటే, తన బిడ్డలకు, ప్రజలకు, తన దేవుని బిడ్డలకు, దేవుని ప్రజలకు విరోధముగా నిరూపించబడిన ఆ శత్రువులను జయించడానికి యెహోషువను దేవుడు ఏర్పాటు చేసుకొని తన ప్రజలను ఏ రకంగా నడిపించాడో వివరిస్తుంది. మూడో విషయం తన ప్రజలకు, దేవుని ప్రజలకు విరోధముగా రూపించబడిన శత్రువులను అణచివేసి యెహోషువ ప్రజలను నడిపించిన తీరు కనిపిస్తుంది. నాలుగో విషయం ఏంటంటే, స్వాస్థ్యము చేసుకున్న ఆ దేశమును గోత్రాల వారిగా స్వాధీనం చేసుకున్న ఆ యొక్క దేశాన్ని గోత్రాల వారిగా స్వాస్థ్యముగా పంచిపెట్టడం అనేది యెహోషువ గ్రంథము వివరిస్తుంది. ఐదో విషయం ఏంటంటే, ఇది ప్రాముఖ్యమైన విషయం. ఐదో విషయము ఏంటంటే, ప్రజలకు దేవునికి మధ్య ఉన్న నిబంధనను యెహోషువ నూతన పరచడం అనేది ఈ యొక్క యెహోషువ గ్రంథం అనేది వివరిస్తూ ఉంటుంది. అంటే దీనికి కారణం ఏంటంటే, ప్రజలు చేసిన పాపము ద్వారా దేవునికి మధ్య ఉన్న నిబంధన ఏదైతే పాపము అడ్డుగా ఉండటం వల్ల ఆ నిబంధన, దేవుడిచ్చిన మాటను ఆ ప్రజలకు చేయలేకపోవడం, పాపము అడ్డుగా వస్తుంది. కాబట్టి యెహోషువ మధ్యలో ఉండి దేవుణ్ణి, ప్రజల్ని ఇద్దరిని కలుపుతున్నట్టుగా మనకి ఈ 5 అంశాలు యెహోషువ గ్రంథములో ఉంటుంది. నా ప్రియమైన సంగమా, యెహోషువ గ్రంథము మన జీవితానికి ఒక్కసారి అప్లికేబుల్ చేసుకుంటే మన జీవితానికి సరిపోయింది. నేను అంశంలోకి వెళ్తాను. 5 విషయాల్లో ఒక అంశం ఏంటంటే, యోర్దాను నది దాటి వాగ్దాన దేశమైన కనానుకు వెళ్ళిన వారి చరిత్రను ఈ గ్రంథం వివరిస్తుంది. నా ప్రియమైన సంగమా, యెహోషువ, ఎందుకంటే మోషే చనిపోయిన తర్వాత దేవుడు యెహోషువను ఆ ప్రజలను నడిపించే బాధ్యత, భారమును యెహోషువ చేతిలో పెట్టాడు. అయితే యెహోషువకు 5 వాగ్దానాలు ఇస్తాడు. ఏంటి 5 వాగ్దానాలు అంటే,
నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాను అంటాడు. ఏమన్నాడు చెప్పాలి పెద్దగా. ఏమన్నాడు? ఏ వాగ్దానం చేశాడు? నీవు అడుగుపెట్టు ప్రతి స్థలమును నీకు ఇస్తాను అన్నాడు. రెండోది ఏమన్నాడంటే, ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట ఏమన్నాడు? ఏ మనుష్యుడు కూడా నీ ఎదుట నిలువచాలడు అన్నాడు. మూడోదిగా, మోషేకు తోడైనట్లు నీకు నేను తోడై ఉంటాను అని చెప్పాడు. మళ్ళీ మొదటి నుండి 3 చెప్పండి. నాలుగో వాగ్దానం ఏం చేశాడంటే, ఈ దేశమును నీవు స్వాధీనపరచుకుందువు అన్నాడు. ఈ దేశమును నీవు స్వాధీనపరచుకుందువు అన్నాడు. నాలుగో వాగ్దానం. ఐదో వాగ్దానం ఏంటంటే, స్వాధీనము చేసుకున్న ఈ దేశమును నీవు పంచి పెడతావు అన్నాడు. నీవు పంచి పెడతాను అన్నాడు. ఒకసారి యెహోషువ ప్లేస్ లో మనం జ్ఞాపకం చేసుకొని దేవుడు అంటాడు, నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము నీకు ఇస్తాను అన్న మాటను ఒకసారి మనం చూసుకుంటే, మనం వెళ్ళే ప్రతి స్థలమును నీకు ఇస్తాను అన్నాడు దేవుడు. ఎలా ఇస్తాడు? ఏం చేస్తే ఇస్తాడు? ఎలా మనం పొందుకోగలం? ఏమండి, ఈ 5 వాగ్దానాలు మనము ఎందుకంటే యెహోషువ గ్రంథాన్ని ధ్యానించుకుంటూ వెళ్తున్నప్పుడు, ఒకసారి ఆయన దగ్గర కూర్చున్నప్పుడు గ్రంథమును ధ్యానించేటప్పుడు ఎలా అంటే, ఇప్పుడున్న సమస్య, ఇప్పుడున్న పరిస్థితుల్లో నాకు ఏ రకంగా ఉపయోగకరంగా ఉంటుంది అని ధ్యానించుకోవాలి. అది మోషేకు ఏమండి ఏ రకంగా దేవుడు తోడేంటని వాగ్దానం చేశాడో, తర్వాత వచ్చిన యెహోషువ కూడా వాగ్దానం చేస్తాడు. అంటే ఆ వాగ్దానం ఇప్పుడు కూడా మన మీద ప్రవహిస్తూనే ఉండాలి. ఏమండి, ఒకసారి ఆలోచన చేసుకోవాలి. నా మీద ప్రవహిస్తుందా లేదా? నాలో ఇది పని చేస్తుందా లేదా? నేను అడిగిపెట్టే స్థలము నాకుగా ఉపయోగకరంగా ఉంటుందా లేదా? నాకు శత్రువులు ఎదురు వస్తున్నారు, నాకు విరోధముగా ఉంటున్నారు, వారందరూ ఏమంటే వారి మీద జయము నాకు కలుగుతుందా లేదా అని చెప్పి ఆలోచన కలిగి ఉన్నాను. ఎందుకంటే నేను ఇంకా అంశంలోకి వెళ్తాను. అయితే ఈ 5 వాగ్దానాలు చేసిన యెహోషువకు ఏమండి చేసిన వెంటనే ఒక పెద్ద సమస్య వచ్చిపోయింది. ఏంటి ఆ సమస్య అంటే, ఆ ప్రజలందరూ ప్రయాణం చేస్తూ కొంత ఆ ప్రాంతానికి వచ్చిన తర్వాత యోర్దాను నది అడ్డుగా వచ్చింది. నా ప్రియమైన సంగమా, దేవుడు వాగ్దానం చేశాడు, 5 వాగ్దానాలు చేశాడు. 5 వాగ్దానాలు చేసిన తర్వాత యెహోషువ ఏమనుకోవాలి? ఇంక నాకు తిరుగులేదు అనుకోవాలి. యెహోషువ ఫీలింగ్ ఎలా ఉండాలి? నా ఎదుట ఎవరు నిలబడలేరు అనుకుంటాను. ఏమండి, నేను వెళ్ళే ప్రతి దేశము నాది అనుకుంటాను, ప్రతి స్థలము నాది అనుకుంటాను, ఏ శత్రువు కూడా నన్ను జయించలేడు అనుకుంటాను. యెహోషువ ఫీలింగ్ అది. మనం కూడా వాగ్దానాలు తీసుకున్నప్పుడు మన ఫీలింగ్స్ కూడా అలానే ఉంటాయి. ఈ దేశము ఎందుకంటే నిన్ను దీవించబోతున్నాను అంటాను, నిశ్చయముగా నిన్ను నీ కుటుంబాన్ని అనేక బిడ్డలకు దీవెనకరంగా ఉంటాను అన్నాడు అనుకో. అప్పుడున్న ఫీలింగ్ ఏంటంటే, ఈ సంవత్సరము పోయిన సంవత్సరం కంటే గట్టిగా ఉంటుంది, ఇంకా నా తిరుగులేదు, నా అప్పులు పోతాయి, నా అనారోగ్యం పోయింది, నా కుటుంబ సమస్యలు పోతాయి, ఇంకా నాకు ప్రశాంతతే అని ఫీలింగ్ ఉంటుందా లేదా? అవునా లేదు? అలాంటి ఫీలింగ్ లోనే యెహోషువ ప్రయాణం చేస్తుంటే వాగ్దానాలు తీసుకొని 5 వాగ్దానాలు హృదయంలో, తలలో, మైండ్ లో పెట్టుకొని ఇక తిరుగులేదని వెళుతున్న యెహోషువకు ప్రారంభపు దినాల్లోనే ఇచ్చిన వాగ్దానాలు ఇచ్చిన ప్రారంభపు దినాల్లోనే యోర్దాను నది అడ్డం వచ్చింది. ఈ యోర్దాను నది గురించి ఒకసారి ఆలోచన చేస్తే, ఈ యోర్దాను నది ఏంటంటే లెబానోను పర్వతము నుండి, అది చాలా హైట్ గా ఉంటది, లెబానోను పర్వతం నుండి 4 శాఖలు కలిసి ఒక నదిగా ఏర్పాటు చేయబడింది యోర్దాను నది. ఈ యోర్దాను నది లెబానోను పర్వతము నుండి మృత సముద్రము వరకు ప్రయాణం చేస్తూ ఉంటుంది. అంటే ఎత్తైన పర్వతము నుండి
ఫోర్స్గా ఇవి వాటర్ అనేది నదిలో ప్రవహిస్తూ ఉంటది. ఎందుకంటే సాధారణంగా మనుషులుగా మనం ఆలోచన చేస్తే, ఇశ్రాయేలు బిడ్డలు కానీ లేకపోతే మనం కానీ ఆలోచన చేస్తే ఒక నది దగ్గరికి వచ్చినప్పుడు ఒక అడుగు పెడితే మనిషి ఆలోచన ఏంటంటే ఆ నదిలో కొట్టుకుపోతామని ఆలోచన. ఇది ప్రమాదకరమైనది ఆలోచన. ఇశ్రాయేలు బిడ్డలు కూడా ఏమంటే అక్కడ ఉన్న ప్రజలు కూడా, యెహోషువ కూడా ఏమండి మనిషిగా ఆలోచిస్తే ఇది ఎత్తైన పర్వతము నుండి ఏమండి నది ప్రవహిస్తుంది, దీనిలో మనం అడుగు పెడితే ఖచ్చితంగా మనము బ్రతకము. ఎలా దీన్ని, ఇది ఒక పెద్ద సమస్యగా ఉంది. వాక్యం చూసుకుంటేనేమో నువ్వు ప్రతి అడుగు పెట్టే స్థలం నీదే అంటాడు, ఏమంటే ఆ దేశం నీదే అంటాడు, ఎవరు నీ ఎదుట ఎవరు నిలబడలేదు అంటాడు. కానీ ఏమండి మన జీవితాన్ని ముందుకు కొనసాగిస్తుంటే మాత్రము అన్ని అడ్డుబండలే. ఆ యోర్దాను నది వలె ఏమండి దాటకుండా ఏమండి అక్కడ కూర్చొని ఆలోచన, భయం, వెనక్కెళ్ళాలా లేకపోతే ముందుకెళ్ళాలా, వెనక్కెళ్తే ఎలాగా, ముందుకెళ్తే ఎలాగా, ఏం చేయాలి? నాయకుడికి గుండెల్లో భయం ఉంటుందా? ఉండదు. ప్రజలేంది, ప్రజల ఆలోచన ఏంది? ఖచ్చితంగా వెళ్తే చచ్చిపోతుంది, బ్రతకము. కానీ దేవుడు వాగ్దానం చెబుతుంది ఏంటంటే ఆ నది అవతల ఏమండి ఆశీర్వాదకరమైన కనాను దేశం ఉన్నది. దేవుని ఆలోచన ఏంటంటే నీవు ఎక్కడ ఆగిపోవటం కాదు, యోర్దాను నది దాటి అవతలకు రావాలి. దేవుని ఆలోచన. మనిషి ఆలోచన ఏంటంటే ఎలా దాటి రావాలి ఏమండి? మనిషి ఆలోచన ఏమో నదిలో దూకితే చనిపోతామని ఆలోచన. దేవుని ఆలోచన ఏమో నువ్వు దాటి రా అంటాడు. నా ప్రియమైన సంగతులు, ప్రతి మనిషికి కూడా, ప్రతి విశ్వాసి కూడా ఈ జీవితము ఒకసారి ఆలోచన చేసుకుంటే మన కుటుంబ వ్యవస్థ కానీ, విశ్వాస జీవితం కానీ, బిడ్డల జీవితం కానీ, ఈ మనిషి యొక్క నిర్మాణం కానీ ఒకసారి ప్రశాంతంగా నువ్వు కూర్చొని ఆలోచన చేస్తే, ఎందుకంటే నేను ఈ వాక్యాన్ని నేను ఊరికే తీసుకోలేదు, కానీ ఈ మధ్యకాలంలో నాకు జరిగిన అనుభవంలో నుంచి తీసుకున్నాను. దేవుడు నాకు ఇచ్చిన ఏమంటే అనుభవంలో నుండి ఇదే వాక్యాన్ని నేను ధ్యానించుకుంటూ అనుభవాన్ని ఆ యోర్దాను నదిని దాటి వచ్చాను. ఏంటంటే నా భార్యకి డెలివరీ సమయంలో ఆమె బ్రతికితో తెలియదు. ఎందుకంటే వెంటనే కన్సీవ్ అవ్వడం ద్వారా తన శరీరంలో బ్లడ్ లేదు. 11-18% ఉన్న బ్లడ్ డెలివరీ టయానికి 4-5% వచ్చింది. 4-5%లో ఒక సర్జరీ పడిందంటే ఆమె బ్రతకదు, మొత్తం పోతుంది. సర్జరీ పడిందంటే బ్రతకదు. ఆ విషయం ఆ అమ్మాయికి కూడా తెలుసు, మాకు తెలుసు, ఎవరికి చెప్పలేదు. నేను అనుకున్నాను, ప్రార్థన చేస్తున్నాను, నేను ప్రశాంతంగా వెళ్ళిపోయాను. ఇవి లేదు ఇంకా ప్రార్థన, ఎక్కడైతే నేను ఒంటరిగా ఏకాంతంగా ప్రార్థన బైబిల్ తీసుకుని వెళ్ళిపోయాను. ఒకే మాట ఏంటంటే నా ముందు ఇది దాటి వెళ్ళటానికి నాకు బలం లేదు, శక్తి లేదు. నేను దాటి వెళ్ళటానికి కూడా ఏమండి నాకైతే అర్హత లేదు. కానీ నీవేమనుకుంటున్నావో చేయవు, నీ చిత్తం ఏమేమనుకున్నావు. ఎందుకంటే మేమిద్దరం కూడా, మా ఇద్దరికి జీవితంలో వివాహం లేకుండా బ్రతకాలి అనుకున్న ఆలోచన ఉన్నప్పుడు వివాహం చేశాడు దేవుడు. 30-40 దినాలు ఉపవాసం. ఎందుకంటే ఆమెకి ఎంతో కలెక్టర్ వచ్చిన సంబంధాలు పోగొట్టుకుని కూడా మరి దేవుడు చూపించిన నా ఉద్దేశంతో నన్ను చేశాను. నేను ఇదే మాట దేవుడికి అప్పచెప్పినప్పుడు ఆ అమ్మాయి ఏం చేస్తుందంటే బాబు ఉన్నప్పుడు, కడుపులో ఉన్నప్పుడు పరిశుద్ధ గ్రంథం మొత్తం కూడా డెలివరీ టైంలో తన కడుపులో ఉన్న బాబుకు వినిపించాలని చెప్పి తన ఆలోచన కలిగి ఉంటుంది. డెలివరీ ఒక 10 రోజులు 20 రోజులు తర్వాత టైం ఉంది అనగానే ముందుగానే బ్లడ్ లేదని చెప్పి డాక్టర్ ముందుగానే చేయాలనంటే ఆమె గ్రంథాలన్నీ ఆ లోపల ఉన్న బిడ్డకి చదివి చెప్తూ ప్రార్థన చేస్తూ ఉంది. కానీ అనుకోకుండా చివరి రోజుకి వచ్చేళ్ళకే యెషయా గ్రంథము ఇంకా దానియేలు గ్రంథం అనుకుంటా, పెద్ద గ్రంథాలే, 2 గ్రంథాలు ఆగిపోయింది. ఆ విషయం నాకు తెలియదు. ఆమె బ్రతుకుతో ఆమె కూడా తెలుసు, నేను బ్రతుకుతాను అని తెలుసు.
బ్లడ్ ఎక్కించాలి అన్నారు. ఆమె టెన్షన్ పడుతుంది. ఏం టెన్షన్ పడుతుంది ఏంటి నాకు అర్థం కాలేదు. ప్రార్థన చేసుకుంటుంది. తర్వాత నేను బ్లడ్ తీసుకొచ్చి ప్రార్థన చేసి మొత్తం ఎక్కించి మొత్తం అయిపోయిన తర్వాత నార్మల్ డెలివరీ అవ్వటం లేదు. ఉదయం నుంచి నార్మల్ డెలివరీ అవ్వట్లేదు. సర్జరీ పడిందంటే మాత్రం బ్రతకదు. నేను వెళ్ళిపోయి ప్రార్థన చేసుకుంటూ ఉన్నాను. ఆమె ఏం చేసిందంటే ఒక పక్క బ్లడ్ ఎక్కిస్తున్నాడు, స్పృహలో సరిగా లేదు. నేను బ్రతకను అని ఆమెకు తెలుసు. బ్రతుకుతానో తెలియదు. కానీ దేవునికి మాట ఇచ్చింది, లోపల కడుపులో ఉన్న బిడ్డకి నేను పరిశుద్ధ గ్రంథాన్ని ఖచ్చితంగా చెప్పాలి. ఎందుకంటే భూలోకంలో ఉంటామో లేదో అని చెప్పి ఆమెకి తెలుసు. ఒక వాగ్దానం కొరకు దేవుని కొరకే మేము ముందుకు వెళ్తున్నాం. కాబట్టి బ్లడ్ ఎక్కిస్తున్నా కానీ దేవుడు ఒకే మాట అడిగింది, ప్రభువా నేను ఉన్నా లేకపోయినా పర్లేదు కానీ ఈ 2 గ్రంథాల లోపల ఉన్న బిడ్డకి చెప్పిన తర్వాత నాకు డెలివరీ చేయండి అని ప్రార్థన చేసుకున్నాను. నేను తర్వాత అడిగాను, బ్లడ్ ఒక పక్క ఎక్కిస్తున్నారు, మొత్తం ఎక్కిస్తున్నారు, కానీ పరిశుద్ధ గ్రంథం తీసుకొని లోపల ఉన్న బిడ్డకి ఒక్క రోజులోనే వివరించేసింది. ఆమె వివరించిన తర్వాత అడిగింది ఒక మాట, ఒక్కరోజు అప్పుడు డెలివరీ రేపు చేయండి ప్రభు అని అడిగిందంట. ఒక్క రోజులోనే ఆ 2 గ్రంథాలు కంప్లీట్ చేసి లోపల ఉన్న బిడ్డకి చెప్పిన తర్వాత సాయంత్రం నాకు చెబుతుంది, నేను ఉన్నా లేకపోయినా అవసరం లేదు, నేను దేవుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నాను, ఇంకా అవసరం లేదు, దేవుడు చూసుకుంటాను నా బిడ్డలు అని చెప్పి ప్రశాంతంగా వెళ్ళిపోయింది. అక్కడ నార్మల్ డెలివరీ అవ్వటం లేదు. డాక్టర్లు ఏమో సర్జరీ చేయాలన్నట్టు ఆలోచన అట్లా ఉంటే బ్రతుకుతో లేదో అన్నట్టుగా ఉంది. నేను వెళ్ళిపోయా కాకుండా అక్కడ నేను కూర్చొని ప్రభువా నాకు వచ్చిన దేవుడు ఏదైతే వాగ్దానం చేస్తావు, ఎందుకంటే మరలా నువ్వు మగ బిడ్డని ఇస్తానని నాకు ముందుగానే బయలుపరిచావు. ఇదే విషయం అందరికీ చెప్పాను. మరలా ఏమండి నాకు వచ్చిన సమస్య, నాకు వచ్చిన యోర్దాను నది వలె ఉంది, దీన్ని ఎలా దాటాలో నాకు తెలియదు ప్రభు. నీకే అప్పచెబుతున్నాను, నీకే అనుగ్రహిస్తున్నాను. భయభక్తులతో ఉండాలి. ఏది చేసినా నీ నామానికి మహిమకరంగా ఉండాలి. నీవున్నా తీసివేసినా సంతోషిస్తాను ప్రభు. నీ ఉద్దేశమే జరగాలని ప్రార్థన చేసి ఈ నది ఎలా దాటాలో నాకు చెప్పు ప్రభు అని చెప్పి నాకు ఆలోచన అడుగుతూ ఉన్నాను. ఎందుకంటే నా ప్రియమైన సంగమా, ఎందుకంటే దేవుడు వాగ్దానం చేస్తాడు. ఎందుకంటే ప్రజలందరూ అనుకుంటారు దేవుడు ఎందుకు వచ్చినప్పుడు నాకు ఇంకా ఏమండి ప్రశాంతతే, నాకు ఇంకా అవసరం ఏం అవసరం లేదు, దేవుడు ఉంటే చాలు, ఇంకా దేవుడు అన్ని ఇస్తాడు దేవుడు. కానీ దేవుడు అంటాడు లోకంలో ఉన్న వారికి శ్రమ, ఈ లోకంలో ఉన్న వారికి శ్రమ. దేవుడి ఆలోచన ఏంటంటే తన బిడ్డలు భూలోకంలో శ్రమపడి ఆ అనుభవాల గుండా నేర్చుకొని, ఆ పాఠాలు నేర్చుకొని వాగ్దానమైన నా దేశము ఎక్కడైతే నేను నిలబెట్టి ఆ పరంలోకి చేరాలని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే దేవదూతల కంటే ఉన్నతమైన స్థానంలో నిలబెట్టాలి అంటే ఏమండి, దేవదూతలు పురిటినప్పుడు పడిందా, పిల్లలను కంటుందా, లేకపోతే దేవదూతలు మనకున్న అనుభవాలు దేవదూతలకు ఉంటాయా? ఏమండి, భార్య భర్తల మధ్య ఏదైనా పప్పు లేకపోతే ఏదైనా కావాలంటే డబ్బులు లేని సమయంలో ఆలోచన కలిగి కష్టపడి తీసుకొచ్చి ఏదైనా శ్రమ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు, ఏదన్నా ఏమంటే ఎన్ని అనుభవాలు కూడా చూసుకుంటే రేపు మనం కూడా ఏమంటే మహిమ శరీరాలు ధరించుకున్నప్పుడు దేవదూతల వలె ఉన్నప్పుడు ఈ అనుభవాలు 2 ఏర్పాటు చేయబడి ఒక మెట్టు ఎక్కువగానే ఉంటాం. ఇది దేవుని యొక్క ఉద్దేశం. అంటే దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే నా విశ్వాసి, నా బిడ్డలు కూడా ఉన్నతమైన స్థానంలో ఉండాలని చెప్పి భూలోకంలో అనుభవాల గుండా, శ్రమల గుండా రావాలి అని చెప్పి దేవుని యొక్క ఉద్దేశం. ఎందుకంటే ప్రతి విశ్వాసికి ఏమండి ఒక పనికి మూడుకున్నప్పుడు, ఏదైనా ఉద్యోగంకో లేకపోతే ఏమండి కుటుంబానికో, భార్య భర్తలకో లేకపోతే ఒక పనికి పూనుకున్నప్పుడు ఖచ్చితంగా యోర్దాను లాంటి శ్రమలు మనకు వస్తాయి. అప్పుడు ఎలా దాటి వెళ్ళాలో మనం ఆలోచన కలిగి ఉండాలి. అందుకే మనం ముందు చదువుకుందాం. ఆ 11వ వచనం చదవండి. యాజకుల అధికారులు యోర్దాను నీళ్లను ముట్టగానే యోర్దాను నీళ్లు అనగా ఎగువ నుండి పారు నీళ్లు ఆపబడి ఏకరాశిగా నిలిచినాయి. కోతకాలమంతయు యోర్దాను దాని గట్లన్నిటి మీద పగిలిపారు. నిబంధన మందసమును మోయు
యాజకులు జనులకు ముందుగా వెళ్ళగా యోర్దానును దాటుటకై బయలుదేరును. అప్పుడు ఆ మందసమును మోయవారు యాజకుల కాళ్ళు నీటి అంచున మునగగానే ఆ నీళ్లు ఎలా ఉన్నాయంట? పైనుండి బహుదూరమున స్పీడ్ గా జరగాలి. చాలండి. నా ప్రియమైన సంగమా, యాజకులు ముందు నడుస్తూ ఉన్నారు. ఏం తీసుకొని? మందసమును. ఎందుకంటే మనం ఒకసారి ముందు చూసుకున్నప్పుడు బైబిల్ గ్రంథంలో భక్తులు ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు కొన్ని ఆటంకాలు ఎదురొచ్చింది. ఎందుకంటే ఏలియాను చూసుకుందాం. ఏలియా 2వ రాజుల గ్రంథము 2వ అధ్యాయము 13 నుంచి చదవండి. 2వ అధ్యాయం 5 నుంచి చదవండి. ఎరికోలో ఉన్న ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి, నేను యెహోవా నీ యొద్ద నుండి నీ గురువును పరమునకు తీసుకొని పోవునని నీవెరుగుదువా అని ఎలీషాను ప్రవక్తల శిష్యుల్లో 70 మంది దూరమున నిలిచిచుండగా వారిద్దరూ యోర్దాను నది దగ్గర నిలిచిరి. అంతటా ఏలియా తన దుప్పటి తీసుకొని మడత పెట్టి నీటి మీద కొట్టగా అది యువతలకు అవతలకు విడిపోయిరు గనుక వారిద్దరూ పొడి నేల మీద దాటిపోయాను. నా ప్రియమైన సంగమా, ఏలియాకి కూడా యోర్దాను నది ఎదురొచ్చింది, ఆటంకంగా వచ్చింది. అప్పుడు దుప్పటిని తీసుకొని ఆ నీటిని కొట్టగా అది పొడి నేలగా 2 పాయలుగా చీలి పొడి నేలగా అయింది. అదేవిధంగా ఎలీషా కూడా ఆ దుప్పటిని తీసుకొని ఆ యోర్దాను నదిని కొట్టినప్పుడు తనకు కూడా మార్గం అనేది సరళమైంది. నా ప్రియమైన సంగమా, ఇంకొకసారి నయమాను గురించి మనం ఆలోచన చేసుకుంటే, నయమాను కుష్ఠరోగంతో ఉన్నప్పుడు ఎలీషా దగ్గరికి వచ్చినప్పుడు వెళ్ళి ఆ యోర్దాను నది దగ్గరికి వెళ్ళి 7 సార్లు మునిగినప్పుడు నీకు స్వస్థత వచ్చింది అంటారు. అంటే ఆ యోర్దాను నదిలో ఏం లేదు, నేను ముందుకెళ్తాను. అప్పుడు కూడా ఆ యోర్దాను ఆ సమస్య వచ్చినప్పుడు యోర్దాను నది, ఆ సమస్య వచ్చినప్పుడు యోర్దాను నదిలో మునిగినప్పుడు ఖచ్చితంగా అతనికి మంచి స్వస్థత కలిగింది. అదేవిధంగా కొత్త నిబంధనలు మనం చూసుకుంటే యోహాను గారు కూడా ఈ యొక్క మారు మనసు నిమిత్తమై ఆ యొక్క ప్రకటిస్తూ ఉన్నారు. బాప్తీసం నిమిత్తము ఎవరు బాప్తీసం తీసుకుంటారో దేవుని యొక్క ఉద్దేశంలో ఉంటారు. పాప క్షమాపణ నిమిత్తం ఎవరైతే బాప్తీసం తీసుకుంటారో నిత్య జీవుల వాళ్ళ పేరు ఉంటాయి అని చెప్పి ఆ యొక్క పరిచయం చేస్తున్నారు. ఎక్కడ? యోర్దాను నది దగ్గర. ఇంకొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటే యేసుక్రీస్తు గారు కూడా పరిచయం చేయడానికి ముందు కూడా యోర్దాను నది దగ్గరే ప్రారంభమైంది. ఆయన కూడా బాప్తీసం తీసుకుంది కూడా అక్కడే. ఇలాగే నా ప్రియమైన సంగమా, వీళ్ళందరికీ చూసుకుంటే ఒకటే ఒక కారణం. అక్కడ ఇశ్రాయేలు పిల్లలను నడిపించడానికి యెహోషువ దేవుడు వాగ్దానం చేస్తాడు. ఇదిగో ఈ మందసమును తీసుకొని మొదట యాజకులుగా మీరు కొంతమంది యాజకులు ముందుగా వెళ్ళాలి, ఆ మందసమునకు ప్రజలు దూరంగా ఉండాలి. ఈ మాట చదవగానే భయం వేసి బాధేసింది నాకు. ప్రజలు మందసముకు దూరంగా ఎందుకు ఉండాలి? మందసము అంటే ఏంది? మందసం అంటే ఏంది? దేని సూచిస్తుందంటే స్వయాన దేవుని చూపిస్తుంది. మందసము స్వయాన దేవుని చూపిస్తుంది. అక్కడ యెహోషువతో చెబుతాడు, యెహోషువ యాజకులు మందసమును మోస్తున్నప్పుడు ప్రజలు దూరంగా ఉండాలి. ఎందుకు దూరంగా ఉండాలంటే వాళ్ళు చేసిన పాపం అనేది దేవునికి అసహ్యాన్ని పుట్టించింది. పాపము ఏలుబడి చేస్తుంది, నా మాట వినలేదు. పాపం అనేది ఆ ప్రజల్లో ఉండటం ద్వారా నాకు దూరంగా వాళ్ళని నడిపించు అని చదివిస్తుంది. దేవునికి దగ్గరగా రావాల్సిన ప్రజలు దూరంగా వెళ్ళడానికి కారకులు ఎవరండి? మనం కాదా? యోర్దాను నది దాటడానికి ఏమి పొందుకుని ఏమి మోసారో తెలుసా? యాజకులు స్వయాన దేవుణ్ణి మోసారు. హల్లెలూయా! ఎలా దాటారు అంటే ప్రతి మనిషి కూడా, ప్రతి విశ్వాసి కూడా ప్రతి సమస్యలో యోర్దాను నది వలె ఆ సమస్యను దాటి వెళ్ళాలి అంటే
మొదటి విషయం ఏంటంటే నువ్వు దేవుణ్ణి మోయాలి. నువ్వు దేవుణ్ణి కలిగి ఏమండి దేవుడి వాక్యంలో నువ్వు ప్రయాణం చేస్తే అప్పుడు ఆనాడు యెహోషువకు 5 వాగ్దానాలు చేశాడు కదా, ఆ 5 వాగ్దానాలు ఇప్పుడు మన జీవితంలో అన్నిటిలో అవుతాయి. ఊరికే చెప్పలేదండి. నీవు అడుగుపెట్టు ప్రతి స్థలము యోర్దాను నది అక్కడ ఉన్నది, అక్కడ ప్రాణం పోయింది. ఇదిగో యోర్దానా, యెహోషువ నువ్వు ఆగొద్దు, నన్ను మొయ్, నువ్వు అడుగుపెట్టు, నీకు వాగ్దానం చేశాను కదా. అడుగుపెట్టు ప్రతి స్థలం నీది. హల్లెలూయా. ఎవరైతే దేవుణ్ణి మోస్తారో, ఎవరైతే దేవుని ఉద్దేశం కొరకు ఏమండి ప్రయాణం చేస్తారో, ఆనాడు వాగ్దానం చేసిన వాగ్దానం ఈరోజు మన జీవితంలో ప్రయాణముగా విస్తరిస్తుంది. హల్లెలూయా. ఏ సమస్య అయినా సరే, ఏలియా కూడా ఏమండి దుప్పటి కాదండి, దేవుడిచ్చిన మాట ప్రకారం కొట్టారు. దేవుడి వాగ్దానం, సేవకుడి యొక్క ఇచ్చిన వాగ్దానం దేవుడి కృపలో ఉంది దాటారు. ఎలీషా అంటాడు, నీవు వెళ్ళి యోర్దాను నదిలో మునిగిరా, నీకు స్వస్థత వస్తుంది అంటే దైవ సేవకుల నుండి వచ్చిన ప్రతి మాట తన జీవితంలో ఏమండి అప్పుడే కార్యం చేసింది. మొదట ఎవరైతే దేవుణ్ణి మోస్తారో, దేవుణ్ణి కలిగి ఉంటారో, అది బాధ అయినా అనారోగ్యమైనా కష్టమైనా, ఎందుకంటే జీవితంలో ఒక నిర్ణయం అనేది చాలా ఇంపార్టెంట్. నీ జీవితము ఏమండి ముందుకు సాగాలా ఆగిపోవాలా, అక్కడ యోర్దాను దగ్గర ఆగిపోయి ఏమండి చితికిపోవాలా అంటే ఖచ్చితంగా మనిషి నిర్ణయాన్ని బట్టి ఉంటుంది. నువ్వు తీసుకునే నిర్ణయాన్ని బట్టి. నా దేవుడు ఎంతగా తగ్గి నిన్ను నన్ను కాపాడాడు తెలుసా? ప్రాణం పెట్టేంత వరకు తగ్గి నిర్ణయం తీసుకున్నాడు. నా జీవితం ముందుకు వెళ్ళాలి, యోర్దాను నది నేను దాటి వెళ్ళాలి, ఈ యోర్దాను నదిలోనే నా జీవితం ఆగిపోకూడదని. నా ప్రియమైన సంగమా, దేవుడికి ఇచ్చిన మాట, దేవుడిచ్చిన వాగ్దానం పట్టుకొని సేవకుడు ముందు నడవడానికి పూనుకొని తన ప్రజలు నడిచిరా అన్నాడు. ఎవరైతే దేవుడిని మోస్తారో ఏమండి, అందుకనే ఆ యాజకులు నడుస్తూ అడుగు పెట్టగానే ఆ పాయలుగా చీల్చబడినారు. యాజకులు ముందుకు వెళుతున్నారు. ఈ దినాల్లో కూడా సంఘాన్ని నడిపించడానికి సేవకులు ముందుకు వెళ్తున్నారు. సంఘాన్ని నడిపించడానికి సేవకులు యాజకులుగా దేవుని మోస్తూ ఉంటే, కుటుంబాల్లో కూడా ముందుకు నడిపించడానికి ప్రతి కుటుంబంలో యాజకులు అవసరం. తన కుటుంబము ఆగిపోకుండా ఉండాలి అంటే, నా ప్రియమైన సంగమా, దేవుణ్ణి మోసే బిడ్డలు కావాలి. ఎప్పుడైతే నువ్వు దేవుణ్ణి మొయ్యటం ఆపివేస్తావో, సహవాసానికి దూరమై, ప్రార్థనకు దూరమై, ఎప్పుడు అయితే నువ్వు ఆపివేస్తావో నువ్వు యోర్దాను నది దాటలేదు. ఏమండి, ఎందుకు దైవ సేవకుల దగ్గరకు వచ్చి ఏమండి నాకు ఖచ్చితంగా ఆయన ప్రార్థన చేస్తే, వాళ్ళు నా మీద చేతులు ఉంచితే నాకు స్వస్థత వస్తుంది, నాకున్న ఇబ్బందులు పోతాయి, దేవుడు కార్యం చేస్తానని చెప్పి నమ్ముతామా లేదా? అలాంటి జీవితంలో అందరూ రావాలి. ఎందుకంటే సమయం అయిపోయింది కాబట్టి నేను ఒక 6 అడుగులు ఉన్నాను అనుకో, నా అనుభవాలు 6 అడుగుల్లోనే ఉంటాయి. దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే, దేవుడు ఏమండి మన మీద ఎక్కి ఉంటే, ఆయన 6 అడుగులు ఉంటే 12 అడుగులు అనుభవాలు మన జీవితంలో. ఎక్కడి నుంచి చూస్తే నాకు కొంతమందే కానొస్తారు కానీ ఏమండి ఆయనలాగా మనం ఇంకా ఎదిగితే ఇంకొంతమంది కనిపిస్తారు, ఇంకా ఎదిగితే ఇంకొంతమంది కనిపిస్తారు. అంటే దేవుణ్ణి ఎంతగా కలిగి ఉంటే, ఎంతగా ఆయన వాగ్దానం ప్రకారం మనం ప్రయాణం చేస్తే ఖచ్చితంగా మన ముందున్న యోర్దాను నది దాటుగాక. ఆమె 5 విషయాలు యెహోషువ గ్రంథంలో ఉన్న 5 విషయాల్లో మొదటి విషయం ఇంట్రడక్షన్. ఈరోజు
మొదటి విషయం, మాకు దేవుడు కృప అయితే ఈ గ్రంథం గురించి ఒక్కొక్క 5 పాయింట్ల గురించి నేను వివరిస్తాను. దేవుడు కృప అయితే ఏంటంటే, మొదటి విషయం ఏంటంటే, వాళ్ళు యోర్దాను నది దాటడానికి ఏమండి దేవుణ్ణి కలిగి ఉన్నారు. యోర్దాను నది దాటి వెళ్ళడానికి యెహోషువకు దేవుడు వాగ్దానం చేసిన ఆ సేవకుడు మాటను ఆ పరిచారకులు విన్నారు. కాబట్టి నా ప్రియమైన సంగమా, యోర్దాను నది దాటి వెళ్ళారు. నా ప్రియమైన సంగమా, ఇంటి కృప. ఎందుకంటే విశ్వాస జీవితంలో కానీ, ప్రార్థన జీవితంలో కానీ, కుటుంబ జీవితంలో కానీ మనము ఆ సమస్యను జయించి ముందుకు వెళ్ళాలి అంటే ఖచ్చితంగా దేవుని యొక్క ఆలోచన కలిగి మనం నిర్ణయం తీసుకోవాలి. ఎంతగా తగ్గి, ఎంతగా దేవుని కొరకు మనం ముందుకు వెళ్తామో మన జీవితాలు ఖచ్చితంగా కనాను దేశము వలె అప్పాలు దేవుడు ఉన్న జీవితంలోనికి మనం వెళ్తాం. అంటే కృప మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, దయగలిగిన మా యేసయ్యా, నీకు వందనాలు, స్తుతి, స్తోత్రాలు. ఈ రాత్రి కాల సమయంలో అయ్యా ఇదిగోనైనా యోర్దాను నది అనుభవం, యెహోషువ బిడ్డలు అయ్యా ఇదిగోనైనా ఏ రకంగా నడిచారో, ఏ రకంగా అయ్యాదైనా ముందుకు దాటారో, ఆ అనుభవాన్ని బట్టి మనసారా కృతజ్ఞతలు చెల్లిస్తాం. ఈ రోజు అయ్యా మా జీవితంలో కూడా ఎన్నో యోర్దాను నదులు ఎదురొస్తున్నాయి, ఎన్నో ఇబ్బందులు వస్తున్నాయి. ఆనాడు అయ్యా ఇశ్రాయేలు బిడ్డలు అక్కడ ఆగిపోలేదు, కానీ ఇదిగో దేవుణ్ణి కలిగి ఉంటే ఖచ్చితంగా మనము ముందుకు వెళతాము అని అయ్యా ఇదిగోనైనా వాక్యమును పొందుకొని, ఆ వాగ్దానమును పొందుకొని ముందుకు వెళ్ళారో, ఇప్పుడు కూడా మేము అయ్యా నిన్ను కలిగి నీవు ఇచ్చిన వాగ్దానమును ఇదిగో మేము వెళ్ళే ప్రతి స్థలములో, మేము అడుగుపెట్టే ప్రతి స్థలమును మేము పొందుకోవాలి నాయన. మేము ఎక్కడ ఉంటున్న ప్రతి స్థలము నీకు దీవెనకరంగా ఉండాలి, నీకు మహిమకరంగా ఉండాలి. కృప దయచేయమని. ఏ సమస్య యోర్దాను నదిలో ఎదుట ఉండి బిడ్డలు అయా బాధపడుతూ అయా కన్నీళ్లు కారుస్తున్నారో, ఆ నదులన్నీ దాటి వెళ్ళడానికి కావాల్సిన శక్తిని మాకు దయచేయమని ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. సంఘాన్ని, సేవకులను, అయా తల్లిగారిని, ఇదిగో కుటుంబ సభ్యులను, యవనస్తులను మీరు దీవించి ఆశీర్వదించమని. ఈ రాత్రికాల సమయంలో మేము నిర్ణయాలు తీసుకోవాలి. ఈ రాత్రికాల సమయంలో యోర్దాను మేము దాటి వెళ్ళే అనుభవంలోనికి మేము రావాలి. ప్రభువు కృప దయచేయమని వేడుకుంటూ, సమస్యను చూసి మేము భయపడకూడదు. యోర్దాను నది వంటి సమస్యలు ఎంత సమస్య అయినా సరే మేము భయపడక ధైర్యం కలిగి ముందుకు వెళ్ళే కృపను మాకు దయచేయమని నీకే స్తోత్రము గానం చెల్లించుకుంటూ, నా ప్రియుడు రక్షకుడైన ప్రభు యేసు నామములో ఇచ్చిన ప్రార్థన సమర్పించడి వేడుకను పొంది నామ తండ్రి. ఆమేన్. అందరికీ